ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. మరి కాసేపట్లో దాదాపుగా 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తెలిపోనుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ కొన్ని చోట్ల ప్రభావితం చేస్తున్నాయి. పర్టికులర్గా జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇటు జోగులాంబ గద్వాల జిల్లా మొత్తం 20 వార్డుల్లో 14 వార్డుల్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేవలం 6 వార్డులకు మాత్రమే అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అక్కడ గద్వాల జిల్లాలో నిజంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక నూతనోత్సాహం కనిపించింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ ఎలాంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పి ఇప్పటిదాకా బీఆర్ఎస్ నేతలు చాలా ముక్త కంఠంతో చెప్పినటువంటి పరిస్థితి. ప్రజల్లోకి కాంగ్రెస్ ఏం చేయలేదు అనే భావాన్ని చాలా గట్టిగా బలంగా తీసుకెళ్లారు. ఒక రకంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలు కొంచెం అంటే బీఆర్ఎస్ మాటలకి అట్రాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ నారాయణపేట జిల్లాలో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో 8 వార్డులకు గాను 5 వార్డుల్లో బీజేపీ విజయం సాధించింది. అండ్ 1 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్, అక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా అనానిమస్గా విజయం సాధించారు. అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ అలాగే నల్గొండ జిల్లా చుండూరు మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ హాలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇలా చిట్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ ఫైనల్గా 10 కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 1 ఇండిపెండెంట్, దాదాపుగా ఇండిపెండెంట్లు మొత్తం మీద ఈ 12,993 మంది అభ్యర్థుల్లో దాదాపుగా 22 మంది అంటే ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనానిమస్ అయిపోయారనమాట. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మనకి ప్రకటించింది. ఇటు సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇటు ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అండ్ మహబూబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇటు నిజామాబాద్ విషయానికి వస్తే పర్టికులర్గా బీజేపీ ముందంజలో ఉంది పోస్టల్ బ్యాలెట్లు ఎప్పటి నుంచో. ఇప్పటికీ కూడా కరీంనగర్ జిల్లా కావచ్చు అండ్ నిజామాబాద్ జిల్లా కావచ్చు. బీజేపీ ఇప్పటికీ అంటే ఒక చాప కిందలా నీరులా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా బీజేపీ చీఫ్ ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు. వీళ్ళ ఆధిక్యంలో కొనసాగుతున్న కరీంనగర్ నిజామాబాద్లో నిజంగా బీజేపీ చాలా యాక్టివ్ అని చెప్పుకోవచ్చు. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పర్టికులర్గా బీజేపీ చాలా వేవ్ చూపించింది. దాని తర్వాత జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అండ్ కాంగ్రెస్ 2023లో గెలిచిన తర్వాత బీజేపీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఎంతవరకు ఎంపీ ఎన్నికల్లో కాస్త ఇంపాక్ట్ చూపిస్తున్నప్పటికీ ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీజేపీ నిజంగా ఒక రకంగా యాక్టివ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు, హవా కాదు. పర్టికులర్గా సిద్దిపేట జిల్లా ఎందుకంటే హరీష్ రావు కాన్స్టిట్యున్సీ ఇది. అండ్ హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. ఈ ఎన్నికల్లో జరిగిన ఫలితాల్లో 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అంటే ఒక రకంగా సొంత జిల్లాలోనే హరీష్ రావుకి ఒక రకంగా చుక్కెదిరని చెప్పుకోవచ్చు. అండ్ ఖమ్మం జిల్లాలో ఏ అభ్యర్థులు గెలిచారో మనం ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అలాగే ఇటు బీఆర్ఎస్ నుంచి 2 గెలుపొందారు. మొత్తంగా ప్రతి వార్డుల్ని మనం గమనిస్తే 25 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. అండ్ బీఆర్ఎస్ ఖాతాలో ఇటు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ ఫస్ట్ బోని కొట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా సరిగ్గా మార్నింగ్ 8 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పటిదాకా కాంగ్రెస్ ఒక్కటే ముందంజలో ఉంది. అనుకోకుండా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్న తర్వాత నిజంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తోంది. జగిత్యాలలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో కూడా ఒక్కటంటే ఒకే వార్డు గెలిచింది బీఆర్ఎస్.
సో 2 వార్డులు కాంగ్రెస్ గెలిచింది అండ్ 4 వార్డులు బీజేపీ గెలిచింది. ఒక రకంగా మహబూబ్ నగర్లో కూడా కాస్తంత ఇంపాక్ట్ కనిపిస్తుంది. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అప్పట్లో బీజేపీ తన వేవ్ని మనం చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిందో, కాంగ్రెస్ అధికారాన్ని ఏర్పాటు చేసిందో, దాని తర్వాత మనం కాంగ్రెస్ మేము చూసుకుంటూ అలాంటి చోట నిజంగా బీజేపీ ఒక రకంగా యాక్టివ్ అయిందంటే మామూలు విషయం కాదు. అండ్ వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఒక వార్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక్కసారి మా రిపోర్టర్ చార్మి అడిగారు. చార్మి చెప్పండి, అసలు అంటే ఈ యొక్క మున్సిపల్ ఫైట్ని ఏ విధంగా చూడొచ్చు? ఒక రకంగా అంటే ఎక్కడ గెలవని చోట తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అంటే నిజంగా సామాన్యులు కావచ్చు, అంటే న్యూట్రల్ ఓటర్స్ కాంగ్రెస్ని నమ్మే పరిస్థితులు లేరంటారా? అంటే ప్రజెంట్ ఏమవుతుందంటే మున్సిపల్ ఎన్నికలు, ఈ కార్పొరేట్ ఎన్నికలు ఎట్లా ఉంటాయంటే జనాలు మా పనులు అయ్యేది వీళ్ళతోనే. ఈ జనాలతో, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇవన్నీ మాకు వద్దు. మా కార్పొరేటర్లు, మున్సిపాలిటీ వార్డ్ మెంబర్లు వీళ్ళతోనే కదా పని ఎక్కువ. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా మనం ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా ఎవరైతే ఆధిక్యతలో ఉన్నారో, అంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ రూలింగ్ పార్టీకి ఎక్కువ మట్టుకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఉన్న మున్సిపాలిటీ వార్డులు 2581 వార్డు ఉండగా అందులో 1075కు సంబంధించి బయటకు వస్తే అందులో మనకి మ్యాక్స్ ఆఫ్ ద మ్యాక్స్ 616 నుంచి 650 వరకు కాంగ్రెస్ చేతిలో ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే, మొన్న జరిగిన ముందు ఎన్నికలతో పోల్చుకుంటే ప్రజెంట్ 291, 300 వరకు అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఇక బీజేపీ చూసుకుంటే 76. అంటే కాంగ్రెస్ ఏంటంటే తాను ప్రజెంట్ రూలింగ్ పార్టీలో ఉంది కాబట్టి ఆ రూలింగ్ పార్టీ అనే ఏదైతే నేమ్ ఉంటుందో దాన్ని కైవసం చేసుకోగలదు. ఇక బీఆర్ఎస్ ఏంటంటే తెలంగాణని తీసుకొచ్చాము, అదే కాకుండా బీఆర్ఎస్కి ముందు నుంచి ఉన్న పాజిటివిటీ అనేది కూడా ఎక్కువైపోయింది. ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 3 పార్టీలకు ఒక్కొక్క లెసన్ వచ్చిందనమాట. బీఆర్ఎస్ పార్టీకి ఒకటి, బీజేపీకి, అదేవిధంగా కాంగ్రెస్కి ఏంటంటే వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. అంటే వాళ్ళు రూలింగ్ పార్టీ, వాళ్ళు గెలవగలుగుతారు అని, మేము ఖచ్చితంగా గెలుస్తాము అని సత్తా చాటిన వాళ్ళు గెలిచి చూపిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మేము కొంత గొప్ప పోటీ ఇవ్వగలుగుతాము, ముందు కంటే మేము ఖచ్చితంగా పోటీ ఇస్తామని చెప్పారు, పోటీ ఇస్తున్నారు. ఇక్కడ బిగ్గెస్ట్ లెసన్ ఎవరికి అంటే బీజేపీకి. ఎందుకంటే నిజామాబాద్, కరీంనగర్ కాకుండా, ఎందుకంటే నిజామాబాద్, కరీంనగర్లో ముందు నుంచి అయినా కూడా బీజేపీ మీద అదొక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంది. అంటే అక్కడ ఏ రూలింగ్ పార్టీ నడిచినా, ఏది నడిచినా బీఆర్ఎస్కి అవన్నీ పక్కకు పెట్టేసి బీజేపీకి ఎక్కువ ఓటేయడానికి ఆలోచిస్తారు. ఇక బీజేపీకి ఇప్పుడు ఒక పెద్ద లెసన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ 2 పార్టీలు కాదు 3 పార్టీలు ఉన్నాయి అని చెప్పడానికి బీజేపీ సరిసిన పోటీ గట్టిగా ఉంది. అప్రాక్సిమేట్లీ ప్రజెంట్ 90 వరకు వాళ్ళ వార్డ్ మెంబర్స్ కూడా గెలిచినారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ 3 పార్టీలకి అతీతంగా, అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలవడం అనేది అయితే కంప్లీట్గా ఒక పెద్ద షాక్ లాగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ అయితే ఇన్ని సంవత్సరాలు, 2.5 years వాళ్ళు పరిపాలించిన దానికి కంప్లీట్గా వాళ్ళు జస్టిస్ చేశాము, కొంత గొప్ప వాళ్ళు చేసింది ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గెలిచేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మెయిన్లీ చూసుకుంటే మనకి సౌత్ తెలంగాణ, ఇటు నల్గొండ కానీ ఆ ఏరియా సైడ్ ఎక్కువగా కాంగ్రెస్కి అయితే మద్దతు ఎక్కువగా వచ్చింది. ఇటు బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్కి చాలా మైనస్లు ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ అంటే ఒక పార్టీకి సంబంధించి కానీ ఒక ఆఫీస్ అయినా ఏదైనా ఒక పెద్ద దిక్కు వచ్చి మాట్లాడింది వేరే ఉంటుంది, ఆయనతో పాటు పనిచేసే ఒక కింద పనిచేసే మేనేజర్లు వచ్చి మాట్లాడింది ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, కార్పొరేట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేడు కాబట్టి జనాలల్లో అటు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా కూడా అది ఎక్కట్లేదు. అందువల్ల చాలామంది బీఆర్ఎస్ని కొంచెం సరేలే ఆలోచిద్దాము అనే స్టేజ్లో పెట్టేశారు. చార్మి, ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గద్వాల జిల్లా జోగులాంబ వడ్డేపల్లిలో 10 వార్డుల్లో కవిత పార్టీ ఏఎఫ్బి నుంచి 8 వార్డుల్లో గెలుపొందారు వాళ్ళు. నిజంగా ఒక మున్సిపాలిటీలో 8 వార్డులు రావడం, ఆ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం అనేది కొంచెం అంటే కొత్త పార్టీకి, లైక్ టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాంటి కవిత ఏఎఫ్బి పార్టీ నుంచి కావచ్చు, ఇలాంటి వాటి నుంచి కొంచెం అంటే జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. సో కవితని ఇక్కడ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి జోగులాంబ గద్వాల జిల్లాలో, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఇందాక నేను ఒక విషయం చెప్పాను, ఇండిపెండెంట్ వాళ్ళపైన ఎక్కువగా, అంటే ఇప్పుడు ఆ ఏరియాకి సంబంధించి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, బీజేపీ గెలిచిందా, టీడీపీ, జనసేన, ఇదంతా పక్కకు పెడితే అరే ఒక కొత్తోడిని తీసుకొద్దాం, కొత్తోళ్ళని తీసుకొచ్చి చూద్దాం,
మనకి ఏమేం చేస్తారు ఎందుకు అంటే ముందు వాళ్ళతోని కంపేర్ చేస్తే మనకి ఎవరైతే మన సపోర్ట్గా ఉంటారు అంటే ఇన్ని రోజుల పాటు మిమ్మల్ని చూసాం మాకు ఇప్పుడు మార్పు కావాలి ఆ మార్పు వస్తుంది అని తెలిస్తే మేము పక్కా ఇతర పార్టీల పైన మొగ్గు చూపిస్తాం మెయిన్లీ ఇప్పుడు కవితకి సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే జరుగుతుంది అంటే ఇన్ని రోజులు ఆయన తన తండ్రి సైడ్ నుంచి తన సైడ్ నుంచి ఏది పట్టుకున్నా అంటే కేసీఆర్ గారి కూతురు తిని ఇంకెక్కువ చేస్తుందేమో అన్నట్టు పట్టుకున్నా లేకపోతే కవిత ఆ పార్టీలోంచి బయటకు వచ్చింది తిని ఇండిపెండెంట్గా పెట్టింది అంటే వాళ్ళకంటే ఎక్కువ మాకు హెల్ప్ చేస్తుంది అని అనుకొని కూడా చాలామంది ఆ పార్టీకి ఓటేయడానికి అయితే ఆలోచిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే గద్వాల్ దగ్గర ముందు నుంచి అయినా నేనేంటంటే అక్కడ కాంగ్రెస్ వస్తుందేమో ఈసారి అనుకున్నాను బట్ గట్టిగా పోటీ అంటే గద్వాల్ దగ్గరనే జరిగిందని చెప్పాలా కంప్లీట్గా అటు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ కంప్లీట్ అందరికీ పోటీ జరుగుతుంది ఇంకా బీజేపీ సైడ్ అయిపోయి నెక్స్ట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఇవి రెండు పోటీ చేస్తుంటే సడన్గా చూస్తారు కంటే కవిత అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు 8 వార్డులు ఎత్తుకెళ్ళడంతో అరే ఇదే ఎప్పుడు జరిగింది ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ లాగా ఉందని అందరు కూడా అదే అనుకుంటున్నారు సో జనాలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కావాలి ఎందుకంటే రెండు పార్టీలను చూసాం ఒక పార్టీ 10 సంవత్సరాలు చూసినాం ఇంకో పార్టీని 200 సంవత్సరాలు చూసినాం ఈ ఇద్దరు మాకు చక్కగా ఏం చేస్తలేరు మరి నెక్స్ట్ ఎవరు చేయాలా చేసేటోళ్ళు ఎవరు ఉన్నారు సో కవిత కోటేద్దాం మరి ఈమెం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా ఆ మార్పు కోసమే ఓటేస్తాను అన్నట్టుగా అయితే క్లియర్గా అర్థమైపోతుంది మనోజ్ ఇంకో విషయం కరీంనగర్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది అండ్ రామగుండంలో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇటు నిజామాబాద్లో కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది అండ్ మంచిర్యాలలో కాంగ్రెస్ లీడ్లో ఉంది అండ్ కొత్తగూడెంలో కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది మహబూబ్ నగర్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది అండ్ నల్గొండ విషయానికి వచ్చినా సరే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ ముందంజ కనిపిస్తుంది దేవరకద్రలో అయితే హంగ్ ఏర్పడింది ఫుల్ టై సిచ్యువేషన్ ఏర్పడింది అండ్ అలంపూర్లో కూడా హంగ్ సిచ్యువేషన్ ఏర్పడింది ఐజాలో బీఆర్ఎస్ గెలిచింది ఇటు వడ్డేపల్లిలో కూడా ఏఐపై ఏదైతే కవితకి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు విన్ అయ్యారు సో సదాశివపేట సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కాంగ్రెస్ గెలిచింది అండ్ భూత్పూర్ నేరేడు చెర్ల మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ యొక్క హవా కొనసాగుతుందని చెప్పాలి భూత్పూర్ మున్సిపాలిటీని కూడా ఇటు కాంగ్రెస్ ఇటు హాలియా కావచ్చు నందికొండ కావచ్చు కాంగ్రెస్ కైవసం చేసుకుంది అండ్ గడ్డపోతారంలో బీఆర్ఎస్ బోణి కొట్టింది అండ్ గుమ్మడిదల కూడా బీఆర్ఎస్ఏ విజయం సాధించింది ఇటు ఇంద్రేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధించింది అండ్ కోహిర్ మున్సిపాలిటీ అండ్ నారాయణ్ ఖేడ్లో ఈ 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది సో 18 మున్సిపాలిటీలో ఒకటి కాంగ్రెస్ వశం చేసుకుంది ఇటు భూత్పూర్ కంప్లీట్గా భూత్పూర్ మున్సిపాలిటీ మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది సో ఇటు బాన్సువాడ రామహంపేట్ నర్సాపూర్ మెదక్ జహీరాబాద్ సంగారెడ్డి మొత్తం ఇక్కడ కాంగ్రెస్ వేవ్ కనిపిస్తుంది తిరుమలగిరి కావచ్చు చుండూరు కావచ్చు చిట్యాల దేవరకొండలో కూడా కాంగ్రెస్ 11 వార్డులు కైవసం చేసుకుంది ఇటు మిర్యాలగూడ నందికొండ చేర్యాల దుబ్బాక గజ్వేల్లో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ లీడ్లో ఉంది ఇప్పటికీ బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఏదైతే ఈ స్థానాలు ఉన్నాయో ఒక చోట కూడా కనీసం ఒక్క వార్డు కూడా గెలవలేని సిచ్యువేషన్ అండ్ అమ్మనగల్ కావచ్చు చేవెళ్ళ కావచ్చు ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు మోయినాబాద్ కావచ్చు అండ్ షాద్ నగర్ కావచ్చు పర్టికులర్గా షాద్ నగర్ సో ఈ ఏరియాలో కాంగ్రెస్ లీడ్లో కనిపిస్తుంది ఇటు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అండ్ మెదక్ పట్టణంలో మున్సిపాలిటీ మొదటి రౌండ్లో ఫలితాల్లో సో ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ధర్మశెట్టి స్వరూప లీడ్లో ఉన్నారు అండ్ కాంగ్రెస్ అభ్యర్థి చింతల లక్ష్మీ శర్వాణి 13వ వార్డులో లీడ్లో ఉన్నారు ఆవిడ ఇటు ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒక రకంగా ఒక డైలమా సిచ్యువేషన్ అంటే ఇటు ఇప్పటిదాకా బీఆర్ఎస్ని పర్టికులర్గా బీఆర్ఎస్ ఏం చేయదు అనుకున్న సిచ్యువేషన్లో కూడా బీఆర్ఎస్ని నిజంగా ప్రజలు ఒక రకంగా యాక్సెప్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా తెలంగాణ ప్రజలు ఎవరిని కూడా ఊరికి పంపించలేదు బయటికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి కూడా కొన్ని అంటే ఒక టఫ్ మున్సిపాలిటీల్లో కూడా బీజేపీని నుంచోబెట్టారు బీజేపీ వైపు మేము ఉన్నామని చెప్తున్నారు అన్నమాట ప్రజలు
సో ఇటు హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం క్రియేట్ చేస్తుంది. సో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 5-6-7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. సో 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి తిరుపతి విజయం సాధించారు. 5వ వార్డులో బొలిశెట్టి రాజు విజయం సాధించారు. 6వ వార్డులో బూక్యా సంపత్ నాయక్ విజయం సాధించారు. అండ్ 7వ వార్డులో చిత్తారి పద్మా రవీందర్ విజయం సాధించారు. సో ఇటు మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే 3 చింతలపల్లిలో ఫలితాలు వెలువడుతున్నాయి. సో 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జామ్ రవి విజయం సాధించారు. అండ్ 16వ వార్డు విషయానికి వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి శశిరేఖ విజయం సాధించారు. అండ్ 13వ వార్డుకి వచ్చేసరికి చండ్రుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి అండ్ 7వ వార్డు అభ్యర్థి నవీన్ వీళ్ళు గెలుపొందారు. సో 1వ వార్డులో ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాపిరెడ్డి విజయకేతనం ఎగరవేశారు. అండ్ 10వ వార్డులో అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. సో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గిరిపల్లి రమేష్ విజయం సాధించారు. నిజంగా మేడ్చల్ జిల్లాలో దాదాపుగా మల్లారెడ్డి ప్రాబల్యం ఉంటుంది ఆ ఏరియాలో. ఎట్టి పరిస్థితుల్లో ఆయన దాటి కాదనుకుని వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది చాలామందికి. సో ఇటు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైనా లైక్ ఇటు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళైనా సరే ఆయనతో చాలా ఇదిగా ఉంటారు. అలాంటి చోట్ల చాలా వార్డుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆధిక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ములుగులోని 1, 4, 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ములుగులోని 1, 4, 6 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పర్టికులర్గా 1, 4, 6 వార్డుల్లో నిజంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేశారని చెప్పుకోవచ్చు భారీ మెజార్టీతో. అభ్యర్థి 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ ఇప్పటికే గెలుపొందారు ఆయన. అండ్ మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సో మరికొన్ని వార్డుల ఫలితాలని అధికారులు వెంటనే ప్రకటిస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ విజయాలు చూసుకుంటే 10వ వార్డు శ్రీలత రమేష్ విజయం సాధించారు. అండ్ 12వ వార్డుకి వచ్చేసరికి కల్పన మాణిక్యరావు విజయం సాధించారు. 16వ వార్డుకి అయితే ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో సురేష్ రెడ్డి విజయం సాధించారు. అండ్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఫస్ట్ వార్డులో మామిళ్ళ బాలామణి విజయం సాధించింది. అండ్ 15వ వార్డులో వేణు గౌడ్ విజయం సాధించారు. సో మరికొన్ని వార్డులు రావాల్సింది. ఒక్క వార్డులో మాత్రం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది, పర్టికులర్గా మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో. సో ఇటు నల్గొండ జిల్లాలో క్రిస్టల్ క్లియర్గా హస్తం హవా కొనసాగుతుంది. దాదాపుగా నందికొండ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వెనుషా విజయం సాధించారు. హాలియా మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కరుణసాగర్ విజయం సాధించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి లలిత 52 ఓట్లతో విజయం సాధించారు. సో కామారెడ్డిలో రోడ్డెక్కారు జర్నలిస్టులు. పోలింగ్ కేంద్రం వద్ద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. కామారెడ్డిలో పోలింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టులు ఆందోళన బాట పట్టారు. సో జర్నలిస్టులకు సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేసినందుకు గాను నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు కామారెడ్డి జిల్లా పోలింగ్ కేంద్రం వద్ద జర్నలిస్టులు. సో పర్టికులర్గా ఈ యొక్క సమాచారాన్ని నిజంగా మీడియా అనేది చాలామందికి ఈ యొక్క సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, శాటిలైట్ మీడియా కావచ్చు, సో వీళ్ళ ద్వారానే ప్రజలకి తెలుస్తుంది. కాబట్టి అలాంటి మీడియా సంస్థలకు కూడా, అలాంటి జర్నలిస్టులకు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ పోలింగ్ కింద కనీస వస్తువులు వాళ్ళు తీసుకొచ్చి ఏసీ రూమ్లో కూర్చోబెట్టాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా కనీసం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళకి సమ్ ప్లేస్ ఉండాలి, వాళ్ళు తాగడానికి మంచినీళ్ళు, ఇవే కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మాకు 5 స్టార్ హోటల్లో స్టే చేయండి, లేకపోతే 5 స్టార్ హోటల్స్ బిర్యానీస్ తెప్పించడం అని చెప్తారా? చెప్పరు కదా. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ జర్నలిస్టులు ఆందోళన చేసిన నేపథ్యం. అండ్ సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ బోని కొట్టింది. ఇంద్రేశం మున్సిపాలిటీలో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత భుజంగరెడ్డి గెలుపొందారు. సో బీజేపీకి సంగారెడ్డిలో మరో సీట్ వచ్చింది. అండ్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ 21వ వార్డు దూసరి కృష్ణవేణి బీజేపీ నుంచి విజయం సాధించారు. సో నిజంగా కొమరంభీం జిల్లాలో కూడా ఒక రకంగా బీజేపీ అక్కడక్కడ అంటే మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నప్పటికీ కొన్ని వార్డులను అయితే పర్టికులర్గా అంటే టఫ్ ఫైట్ ఉండి, సపోజ్ 15 వార్డులు ఉంటాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాగజ్ నగర్లో 15 వార్డులు ఉన్నాయి. ఆ 15 వార్డుల్లో దాదాపుగా 9 కాంగ్రెస్ వచ్చి 3, 4 ఇటు బీఆర్ఎస్ ఆధిక్యం చూపించి 1 or 2 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని చూపిస్తోంది. సో అయినప్పటికీ ఒక రకంగా మొత్తం కొమరంభీం జిల్లా మొత్తం కూడా ఇటు అధికార కాంగ్రెస్దే హవా కొనసాగుతుంది. సో మక్తల్ విషయానికి వద్దాం. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ హవా కొనసాగుతుంది. అప్డేట్ చూసే ముందు ఒకసారి మనం టీవీ పొలిటికల్ లీడర్ కార్తీక్ గారు లైవ్లో ఉన్నారు. కార్తీక్, చెప్పండి అసలు
ఎలా చూడొచ్చు ఈ ఎలక్షన్స్ని? మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2582 వార్డులకు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్ ఆధిక్యం కనపడుతూ ఉంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు 70 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా, అంటే దాదాపుగా మనకు అందుతున్న ఫలితాల ప్రకారం 70 మున్సిపాలిటీలు కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 15 మున్సిపాలిటీలు ఇప్పటివరకు బీఆర్ఎస్ తన హవా కొనసాగించగలుగుతుంది. ఆ 15 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతున్నట్టుగా వస్తున్నటువంటి సమాచారం. మిగతా మున్సిపాలిటీ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. చూడాలి రాబోయే కాలంలో ఏ మున్సిపాలిటీ ఎవరి పరం కాబోతుంది అనేటువంటిది. క్లియర్గా దక్షిణ తెలంగాణ వన్ సైడ్గా కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది. అదే ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇప్పుడు ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కొంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా మేజర్గా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని చూపించుకోగలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక మెదక్ జిల్లా పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ తన పర్ఫార్మెన్స్ చూపించుకుంది. రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం, మిగతా చోట్ల కాంగ్రెస్కి పోటీ ఇవ్వగలిగింది తప్ప విజయాన్ని సాధించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది అనేది క్లియర్గా మాట్లాడుకోవాలి. బీజేపీ కొన్ని సెలెక్టెడ్ ప్యాకెట్స్లో మాత్రమే ఫోకస్ చేసింది. ఆ సెలెక్టెడ్ ఫోకస్లో కూడా కార్పొరేషన్స్లో నిజామాబాద్ కార్పొరేషను, కరీంనగర్ కార్పొరేషను ఈ 2 చోట్ల మాత్రమే బీజేపీ పర్ఫార్మెన్స్ ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ ఒక రకంగా నిలుగానే చెప్పాలి, పెద్దగా ఏమీ లేదని చెప్పాలి. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తన హవాని తన సత్తాని ఇక్కడ చాటుకోగలిగింది. అధికారం వచ్చి కరెక్ట్గా 2 సంవత్సరాల 2 నెలలు మనోజ్. నిజానికి గత డిసెంబర్లో 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మధ్యలో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది అనేటువంటిది మనం చూసాం. ఎందుకంటే అనేక విషయాల్లో హామీల అమల్లో విఫలమయ్యారు, రుణమాఫీ సరిగా కాలేదు, ఇంతవరకు రైతు భరోసా నిధులు విడుదల కాలేదు అనేది చూసాం. కానీ వీటన్నిటిని దాటుకొని తనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఇంకా సానుకూలత ఉంది. ఆ వ్యతిరేకత ఇంకోవైపు వెళ్ళలేదు. సో తప్ప ఒప్పు కాంగ్రెసే కరెక్ట్ అని అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారే సరైనది అని అనుకుంటున్నారు అనే విధంగా కాంగ్రెస్ తన పర్ఫార్మెన్స్ చాటుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత పార్టీకి సంబంధించిన ఏఎఫ్బి అభ్యర్థులు 11 మంది గెలుపొందారు. అంటే కవితని యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా తెలంగాణ ప్రజలు మెల్లిమెల్లిగా? అంటే కవిత గారు కూడా సెలెక్టెడ్ ప్యాకెట్స్లో ఫోకస్ చేశారు. ఇప్పుడు రామగుండం కార్పొరేషన్ పరిధిలో కూడా తను ఫోకస్ చేశారు. అక్కడ కూడా తన అభ్యర్థులు, తన సంబంధిత అభ్యర్థులు కొంతమంది గెలవచ్చు అని చెప్పేసి కవిత ఎంఐఎం ఫోకస్ చేసినట్టుగా. ఎస్, ఎంఐఎం ఫోకస్ చేసినట్టుగా. సో అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే కవిత గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వాళ్ళు సెలెక్టెడ్ ప్యాకెట్స్లో ఫోకస్ చేశారు. స్టేట్ వైడ్గా వాళ్ళు ఫోకస్ చేయరా. ఆ సెలెక్టెడ్ ప్యాకెట్స్ వాళ్ళకి బలం ఉన్నటువంటి ప్యాకెట్స్. సో బలం ఉన్న చోట ఫోకస్ చేసి తమ బలాన్ని చూపించుకున్నారు. అది అంతవరకు ఓకే. కానీ స్టేట్ వైడ్గా మనం చూడాల్సింది ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైటే చూడాలి. ఈ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్లో సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పార్టీ తన అడ్వాంటేజ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకోగలిగింది, విజయాన్ని చూపించుకోగలిగింది. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే బీఆర్ఎస్ ఫోకస్ సరిపోదు. కాంగ్రెస్ వ్యతిరేకతను తన అనుకూలతగా మార్చుకోవడానికి ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తున్న ఫోకస్ సరిపోవటం లేదు. కేటీఆర్ తెలంగాణ సమాజానికి కనెక్ట్ కావటంలో ఎక్కడో ఫెయిల్యూర్ జరుగుతుంది. కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు, కేటీఆర్ ఏమో సరిపోవట్లేదు. కాబట్టి సో బీఆర్ఎస్ సరే కొంత రికవరీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలతో పోల్చినప్పుడు, ఉప ఎన్నికలతో పోల్చినప్పుడు కొంత రికవరీ అయ్యారు అనుకుంటే ఆ రికవరీ సరిపోతుందా? ఇంజన్ ఆగిపోయింది, ఇంజన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కావటం కాదు కదా, రోడ్డు మీద ఉరకాలి కదా, రన్నింగ్ రేస్లో ఉండాలి కదా. మా ఇంజన్ స్టార్ట్ అయింది, మా కారు కూడా పోతుంది అంటే ఎట్టా? ఆడుతూ పాడుతూ సినిమాలో శ్రీకాంత్ సునీల్ బండి బస్సు తోలినట్టుగా తోలితే ఎట్టా? మాది బస్సే మేము కూడా తోలుతున్నాం అన్నట్టుంటే ఎట్టా? ఆ బస్సు వేగంగా వెళ్ళాలి, మిగతా వాటికంటే వేగంగా వెళ్ళాలి. కానీ ఆ సినిమాలో ఏమవుతుంది, టైర్ వేసుకొని పిల్లగాడు ఆడుకునే పిల్లగాడు కూడా ముందుకెళ్తాడు. ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో గెలుపొందారు. అంటే ఒక రకంగా బోణి కొట్టింది అనుకోవచ్చా? వీళ్ళు మళ్ళీ యాక్టివ్ అవడానికి ఛాన్స్ ఉందా? నిజానికి ఖమ్మం జిల్లాలో ఎప్పటికీ టీడీపీ బలంగా ఉంది. ఇప్పుడు నీకు ఉదాహరణ చెప్పాలంటే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, కొన్ని తెలంగాణ జిల్లాలు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ తన పర్ఫార్మెన్స్ చూపించుకోగలిగింది. డబల్ డిజిట్ మెంబర్ని టీడీపీ సాధించింది ఆ రోజు. ఎమ్మెల్యే స్థానాన్ని కేవలం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో గెలవడం చిన్న విషయం కాదు. కానీ తర్వాత కాలంలో
చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఏపీ రాజకీయానికి పరిమితం కావటం, తెలంగాణ రాజకీయాన్ని వదిలేయటం ఫలితంగా ఆ పార్టీ ఫోకస్ చేయలేని పరిస్థితుల్లో నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు అప్పటి టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళటం కారణంగా జరిగిన పరిణామాల్లో క్రమంగా టీడీపీ కనుమరుగైపోయింది. అంతెందుకు 2018 ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో టీడీపీ 2 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. అశ్వరావుపేట, సత్తుపల్లి నుంచి సండా వెంకట వీరయ్య, అశ్వరావుపేట నుంచి వెంకటేశ్వర్లు 2 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ తర్వాత కాలంలో ఆ ఇద్దరిని కూడా కేసీఆర్ పిలిచి మాట్లాడి వాళ్ళిద్దరిని తన పార్టీలో చేర్చుకున్నారు. సో మొత్తంగా తెలంగాణ రాజకీయాల మీద చంద్రబాబు ఫోకస్ చేయకపోవటం ఫలితంగా ఇక్కడ పార్టీ దెబ్బతింది. కానీ ఇప్పుడు తలసాని శ్రీనివాసరావు యాదవ్ ఎవరు, గంగుల కమరాకర్ ఎవరు, కడియం శ్రీహరి ఎవరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఎవరు, నామా నాగేశ్వరరావు ఎవరు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా మేజర్గా ఉన్న నాయకులంతా టీడీపీ నుంచి గెలిచి టీడీపీ నుంచి నాయకులు అయిన వాళ్ళే కదా. ఇప్పుడు అసలు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు? 2014లో టీడీపీ ఎమ్మెల్యే. తెలంగాణ వచ్చిన తర్వాత టీడీపీ తరపున కొడంగల్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయన. తర్వాత కాలంలో రాజకీయ పరిస్థితులు మారిన తర్వాత టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎందుకంటే కేసీఆర్ని ఓడించడం టీడీపీ ప్లాట్ఫామ్ మీద సాధ్యమైనటువంటి పని కాదు. టీడీపీ అనేటువంటిది ఆంధ్ర పార్టీగా ఇక్కడ ముద్రేస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు. కాబట్టి టీడీపీ వైపు నుంచి కాంగ్రెస్ మీద పోయి కాంగ్రెస్ నుంచి ఇలా పార్టీని గెలిపించి, నిజానికి 2014లో కాంగ్రెస్ గెలవలేదు. ఒక విషయం చెప్పండి, ఇటు బీఆర్ఎస్ చేసిన ఎత్తుల్లో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలక్షనీరింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చా ఓవరాల్ గా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, గట్టి ఎలక్షన్ ఇంజనీర్, టీడీపీ స్కూలింగ్ నుంచి ఎదిగిన వ్యక్తి. అంటే నీకు ఓ విషయం చెప్పాలి, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జడ్పీటీసీ ఎమ్మెల్యే కాదు, జడ్పీటీసీ టికెట్ ఇవ్వండి అని అడిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి. నువ్వు జడ్పీటీసీకి ఎక్కడ పనికి వస్తావు, నువ్వు పనికిరావు, పక్క పోయి ఆడుకో అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచాడు. తర్వాత ఆ జడ్పీటీ స్థానం నుంచి మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యాడు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలామందికి తెలియదు ఈ విషయం. ఏదో ఒక రాజకీయ పార్టీ తనతో రేవంత్ రెడ్డి నాయకుడు అయ్యాడు అనుకుంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు నాయకుడైంది ఏ రాజకీయ పార్టీ అండదండ లేకుండా. ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్ జడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అయిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీలో జాయిన్ అయ్యి 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడంగల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర పార్టీ అనే ముద్ర ఉన్నటువంటి టీడీపీ నుంచి 2014లో తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 2018లో ఫోకస్డ్గా పనిచేసి రేవంత్ రెడ్డి గెలిస్తే అసెంబ్లీలో గట్టి వాయిసు, రేవంత్ రెడ్డిని ఓడించాలని ఫోకస్డ్గా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కలిసి పనిచేస్తే, హరీష్ రావు ప్రధానంగా కొడంగల్ పోయి పనిచేస్తే, గట్టిగా ఫోకస్ చేస్తే రేవంత్ రెడ్డిని ఓడించగలిగారు. అప్పుడు అధికారం బీఆర్ఎస్ ఉంది కాబట్టి, ఆ టీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డిని ఆ ఎన్నికలు ఓడించారు. ఓడించినా సరే మళ్ళదే రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చేసి అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. చిన్న విషయం కాదు, దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి మళ్ళీ ఎంపీగా గెలిచారు. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోయినా సరే పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు గెలవగలిగారు. అంటే ఆయన ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అనేది నీకు చెప్పడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు కదా, సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఇచ్చింది తెలంగాణ అని. ఆ తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకున్నటువంటి ఎన్నికల్లో 2014లో కాంగ్రెస్ గెలవలే, 2018లో కాంగ్రెస్ గెలవలే. ఎందుకు? నాయకత్వ సమస్య. కానీ నాయకత్వ సమస్య కాంగ్రెస్కి ఎప్పుడు తీరింది? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీరింది. రేవంత్ రెడ్డి గారు నాయకుడిగా పెట్టిన తర్వాత తీరింది. అదే రేవంత్ రెడ్డి స్టేట్ వైడ్గా ఫోకస్ చేసి ప్లానింగ్ చేసి మొన్న 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ వ్యతిరేకతని కాంగ్రెస్ వైపుకు మార్చి, నిజానికి బీఆర్ఎస్ వ్యతిరేకతని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం వర్కౌట్ కాకుండా బీఆర్ఎస్ వ్యతిరేకతని, కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతని తనకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా చూడు, ఎన్నికల్లో ఇప్పుడు ఏ మంత్రి అయినా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు అంటారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, వీళ్ళంతా సీనియర్ నాయకులు అంటారు కదా. వీళ్ళు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు, వాళ్ళ జిల్లాలకు పరిమితం అయ్యారు. స్టేట్ వైడ్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రచారం చేసింది ఎవరు? రేవంత్ రెడ్డే. ఎప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డి నల్గొండ జిల్లాకు పరిమితం అయ్యారు, స్టేట్ వైడ్గా ప్రచారం చేయలేదు కదా. రెండవది మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు పరిమితం అయ్యారు తప్ప ఆయన స్టేట్ వైడ్గా ప్రచారం చేయలేదుగా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు పరిమితం అయ్యారు తప్ప ఆయన స్టేట్ వైడ్గా ప్రచారం చేయలేదుగా. స్టేట్ వైడ్గా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించగలిగింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక విషయం మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సిందంటే, మంచి అయినా రేవంత్ రెడ్డి, చెడైనా రేవంత్ రెడ్డి. పరిపాలన బాగలేదు అంటే రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారు.
ఏదేదో బాగా చేశాడు కదా, ఉన్నంతలో బెటరే కదా, ఏం చేస్తాడంటే మళ్ళీ అదే రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు. మంచి అయినా రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు, చెడైనా రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు. ఒక ప్రాంతీయ పార్టీకి నాయకుడు అనేవాడు ఉంటాడు. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం, టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు కుటుంబం, తర్వాత ఇంకా వేరే పార్టీలు ఎవరు, వైసీపీకి జగను వారసులు, అంటే ఇంకా వారసులు లేరు కానీ జగను అంటే వారసత్వం దాకా రాజకీయ పార్టీ రాలేదు. కానీ అంటే ప్రాంతీయ పార్టీలకి అధినేతలు ఉంటారు, వాళ్ళే నాయకులు. కానీ జాతీయ పార్టీలకు అలా ఉండదు. కానీ జాతీయ పార్టీ అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఫోకస్డ్ పార్టీగా ఇది మారిపోయింది. రేవంత్ రెడ్డి రాజకీయమే నడుస్తుంది, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఇంజనీరింగే నడుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూడు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను మొత్తం భోజనం వేసుకొని గెలిపించుకుంది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. నిజానికి అది కాంగ్రెస్ స్థానం కాదు, బీఆర్ఎస్ స్థానం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఎవరికి సానుభూతి రావాలి? బీఆర్ఎస్ సానుభూతి రావాలి. అసలు హైదరాబాద్లో కాంగ్రెస్ ఎక్కడ? మన 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందే లేదు కదా. కానీ గెలవని చోట, అవకాశం లేని చోట పార్టీని గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి. సరే అధికారం ఉపయోగపడి ఉండొచ్చు కానీ దాన్ని ఉపయోగించుకోవడం కూడా గొప్పే కదా. సో ఏది ఏమైనా ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్కి ఒక ఉత్తేజాన్ని, ఒక ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పాలి. కాకపోతే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిందంటే వ్యతిరేకత కూడా ఉంది, జాగ్రత్తగా ఉండకపోతే అధికారం ఉండదు అనేటువంటి సంకేతాలు కూడా పంపించాయి. థ్యాంక్ యూ కార్తిక్. సో కార్తిక్ గారు చెప్పినట్లుగా కాంగ్రెస్ చాలా ముందంజలో ఉంది. ఒక్కసారి కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు నేను మీకు అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తాను. కొడంగల్, మధిర, అశ్వారావుపేట, ఇంకా భీంగల్. కొడంగల్లో రేవంత్ రెడ్డి యొక్క ఆధిక్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ధర్మపురి, నందికొండ, చుండూరు, ఇటు దేవరకొండ, ఇటు ఇంకా హాలియా, ఇటు బాన్సువాడ, చిట్యాల, చొప్పదండి, దేవరకద్ర, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, ఇంకా మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, హుజూర్ నగర్, నారాయణ్ ఖేడ్, నేరేడుచర్ల, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఇల్లందు, ఇంకా జుక్కల్, జోగిపేట్, మక్తల్, హుజూరాబాద్, హుస్నాబాద్, చేర్యాల, స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. సో కాంగ్రెస్ 36 చోట్ల విజయం సాధించింది, బీఆర్ఎస్ 6 చోట్ల, ఏఎఫ్జి కవిత పార్టీ సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు విజయం సాధించారు. అండ్ హంగ్ దిశగా 2 మున్సిపాలిటీస్ వెళ్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో అండ్ ఇంకొక విషాదకరమైన న్యూస్ ఏంటంటే బీజేపీ అభ్యర్థి బత్తిన ఎల్లమ్మ మృతి చెందారు. సో ఆవిడ వార్డులో బీజేపీ అభ్యర్థి బత్తిన ఎల్లమ్మ గెలిచారు. సో ఆ వార్డులో ఆవిడ చనిపోవడం నిజంగా బాధాకరం. అండ్ మంచిర్యాల జిల్లా లక్షిట్పేట్కి చెందిన 10వ వార్డు బీజేపీ అభ్యర్థి కూడా ఈరోజు అనారోగ్యంతో ఆవిడ మృతి చెందిన ఘటన నిజంగా మంచిర్యాలలో కలకలం రేపుతోంది. సో ఇటు ఆదిలాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అండ్ సంగారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ నుంచి కూడా బీజేపీ ముందంజలో మనం గమనిస్తున్నాం. ఇటు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, బీజేపీ తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది, కొనసాగిస్తుంది కూడా. పర్టికులర్గా ఇటు ఉత్తర తెలంగాణ మొత్తం కాంగ్రెస్ ఆధిక్యం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ పురపోరు గురించి మీరేమనుకుంటారు? మస్ట్ కామెంట్ చేయండి.